అనంత శ్రీరామ్ కలవలేకపోయిన అనేక మంది ఎన్నోసార్లు చెప్పడం, నేను మళ్ళీ అవకాశం దొరకదా అనుకుంటే మన అదృష్టం కొద్దీ ఈయన అతి త్వరలోని ఈ ప్రాంతంలో ఆయన రావడం, మనం అడిగిన తోడనే నిన్న ఆయన అవకాశం కల్పించి ఈ రోజున మన స్టూడెంట్ అడిగే ప్రశ్నల ద్వారా మనకి ఆయన ఏంటి, ఎలా వచ్చారు, మన ప్రాంతం వాడు ఉండో మనం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం కదా, మరింత లోతైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్కి నేను చాలా కృతజ్ఞుడిని, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ద్వారా మేము పరిచయం అయ్యి ఉండొచ్చు, కానీ ఇలా స్థానికులకు దగ్గర అవ్వడానికి మీరు ఇప్పుడు నాకు అవకాశం కుదిరించారు. నిజంగా మా అదృష్టం అండి. అయితే సార్, మీరు ఈ మధ్యకాలంలో బాగా మీకు జనాల అభిమానులు పెరిగారు. అందులో మా కుటుంబంలోనే, అంటే మాకు అలా ప్రతి కుటుంబంలో తెలిసింది కాబట్టి మీరు వస్తున్నారని జంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బంధువులు ఉన్నారు, కానీ అన్న ఇంకొంచెం ఆనందపడ్డారు, మన మనిషి మన ప్రాంతం అని అదో ప్రాంతీయ అభిమానం కూడా ఉంటుందిగా. సో ఏదేమైనా ఒక్కసారి మీరు మీ విద్యాభ్యాసం కానీ ఏ ఊరు, మన జిల్లా వాసి అంటే ఎక్కడ ఉన్నారో ఒకసారి ప్రేక్షకులతో పంచుకోమని కోరుతున్నాను. నిజానికి నేను పుట్టినప్పుడు మన జిల్లా వాసినే. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్న ఆ ప్రాంతానికి చెందిన పాలకొల్లు పక్కన దొడ్డిపట్ల గ్రామం మా స్వగ్రామం. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను, ప్రభుత్వ పాఠశాలలో. ఇంజనీరింగ్ గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజ్ అని విజయవాడలో, అలా ఇంటర్మీడియట్ గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజ్ అని విజయవాడలో, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను. ఇంజనీరింగ్ చదువుతుండగా నా రంగం ఇది కాదు అని నా మనసుకు అనిపించి 3 సంవత్సరాలు వచ్చేసి మళ్ళీ రచన వ్యాసంగాన్ని ఎంచుకుని సినీ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు అదృష్టవశాత్తు 2005లో కాదంటే అవుననిలే అన్న ఒక చిత్రం ద్వారా నేను సినీ రంగానికి పరిచయం అయ్యాను. తర్వాత అదృష్టవశాత్తు ఆ సినిమా రాసిన వెంటనే అందరివాడు చిరంజీవి గారి సినిమాకి అవకాశం రావడం ద్వారా పెద్దగా అవకాశాల కోసం వెతుక్కోకుండానే సినిమా రంగంలో నిలదొక్కుని తర్వాత మంచి హిట్లు రావడం వల్ల ఇలా 18 సంవత్సరాలు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఇప్పుడే 18 సంవత్సరాలు అయిపోయింది. అంటే నేను రావడమే చిన్న వయసులో వచ్చాను, 20 సంవత్సరాలు నిండినప్పుడు వచ్చాను. అంటే ఇంజనీరింగ్ ఇంకా పూర్తి కాకుండానే వచ్చాను కదా, అందుకని మీరు ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. అవునండి. అయితే సార్, ఇప్పుడు మీకు చేగొండ హరిరామ్ జోగే గారు బంధువు అని విన్నాము, ఆయన ఎలా రిలేషన్ సార్? చేగొండ హరిరామ్ జోగే గారు మా తాతగారు, మా నాన్నగారు ఉన్నారు కదా, మా తాతయ్య గారు హరిరామ్ జోగే గారి నాన్నగారు సొంత అన్నదమ్ములు అన్నమాట. అవునండి. ఆ విధంగా దాయాదులు బిడ్డలుగా నాకు పెద్ద నాన్నగారు అవుతారు. అలాగే ఈ జంగారెడ్డి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో మీ దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారండి? ముఖ్యంగా దగ్గర బంధువు, అలాగే ఆత్మ బంధువు నాకు మన బుట్టాయిగూడెం చెందిన కరాటం వారి ఎర్రకాలువ మీద ఉన్న రిజర్వాయర్ డ్యామ్ మీదే కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ అని రాసి ఉంటుంది. అంటే ఒక డ్యామ్కి ఆయన పేరు పెట్టారంటే వాళ్ళు ఎంత పెద్ద కుటుంబం మీరు అర్థం చేసుకోవచ్చు. అలా కరాటం రాంబాబు గారు ఇప్పటికే నేను ఎప్పుడు కలుస్తూ ఉంటాను. నాకు ముఖ్యంగా చిన్నప్పుడు మాకు చుట్టాలు చెప్పుకుంటూ ఉండేవారు అనమాట, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పులిని కూడా పట్టుకుని తిరిగేవారు అన్నట్టు. కృష్ణమూర్తి గారు, రాంబాబు గారు చిన్నాన్నగారు కరాటం కృష్ణమూర్తి గారు. చూడలేదు, అంటే ఫోటో ఉంటుంది. మీరు ఇప్పటికీ మన జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్లో పక్కన ఆయన రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో చూస్తే చిరుతపులి కారు బానెట్ మీద ఎక్కిన ఫోటో ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఆ రాంబాబు గారుకి సినిమా పరిచయం, ఆయన సినిమా హాల్ కదా, దానివల్ల నేనంటే ఆయనకి ప్రత్యేకమైన ఇష్టం అనమాట. సినిమా రంగంలోకి మనవాడు కూడా ఒకడు వచ్చి నిలదొక్కున్నాడన్న ఒక చిన్నపాటి ఆ ప్రేమ అభిమానం ఉంటుంది కదా, అలా నేను బాగా దగ్గర రాంబాబు గారికి. అలా ఇంకెవరన్నా మావయ్యలు కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే ఉన్నారని విన్నాను.
అలాగే ఇప్పుడు చుట్టాలంటే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన జంగారెడ్డిగూడెం దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదండి, తాడువాయి షుగర్ ఫ్యాక్టరీ. దాంట్లో మా మేనమామ, తన పేరు రాజా రామ్మోహన్ రాయ్, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట, ఆయన చేస్తూ ఉంటారు. దగ్గర రిలేషన్. అలాగే కందుల వారు ఇక్కడ ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్నాయి కానీ రాజమండ్రిలో ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు. చాలా మంది చుట్టాలు ఉన్నారు. మా మేనత్త, మా రెండవ మేనత్త అంటే మా అమ్మగారి అన్నయ్య, రెండో అన్నయ్య భార్య అనమాట. తన పుట్టినిల్లు కూడా జంగారెడ్డిగూడెం. అయితే మా ప్రాంతంతో ముడిపడి ఉంది చాలా మంది బంధువులు. అంటే మీ ప్రాంతం అంటున్నారు కానీ ఒకప్పుడు మన ప్రాంతమేనండి. ఇది ఏలూరు జిల్లా అయింది, అది పశ్చిమ గోదావరి జిల్లా అయిపోయింది. కానీ మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. కానీ గడిచిన సంవత్సరాలన్నింటిలో మీకు వచ్చిన అవార్డ్స్ అవి ఏమైనా చెప్తారు ఒకసారి? నాకు నంది అవార్డులు 2 వచ్చినాయండి. సినిమాకి ఒకటి ఎటో వెళ్ళిపోయింది మనసు అన్న సినిమాలో, కోటి కోటి తారల్లో అన్న పాటకి, అలాగే తూర్పు వెళ్ళే రైలు అన్న సీరియల్ టైటిల్ సాంగ్, ఈ 2 నంది అవార్డులు వచ్చినాయి. తర్వాత అదే ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి అన్ని పాటలు రాస్తారా సార్? అన్ని పాటలు నేను రాశాను. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి రాసిన టైటిల్ సాంగ్కి సైమా అవార్డు వచ్చింది. అలాగే నేను వెళ్ళినప్పుడు మలేషియాలో ఇచ్చారండి. అలాగే సాక్షి ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఇంకేం కావాలన్న పాటకి. తర్వాత మిర్చి లిరిసిస్ట్ ఆఫ్ ద డికేడ్ అవార్డు వచ్చింది తాను నేను అన్న. ఎవరైనా సినిమా రంగానికి వెళ్ళాలంటే ఎవరికాళ్ళు హీరో అవ్వడానికో లేకపోతే తర్వాత పోర్షన్ అవ్వడం చేయడానికో లేకపోతే హీరోయిన్ అట్లీస్ట్ సీరియల్స్ యాక్ట్ చేయడానికి కానీ తపన పడుతుంటారు కదా. ఇలా గైరేచ్ఛతలుగా వెళ్ళాలంటే అసలు ఏమైనా సాధనతో వచ్చే విద్య అంటారా, లేదంటే కొంత బై బర్త్లో వచ్చేతో సంబంధం అంటారా? మీకు ఏ సంవత్సరం నుంచి ఆలోచించండి చదువుకునే రోజుల్లో? బై బర్త్ అనేది పూర్తిగా నేను నమ్మనండి. అలా చూసుకుంటే లిరిసిస్ట్ అనే కాదు, ఏ పని చేయాలన్నా బై బర్త్ రావాల్సిందే. మనది కర్మభూమి కాబట్టి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి ప్రారంధ కర్మలే మన జీవితాన్ని ఇలా డిజైన్ చేసి పెడతాయి. ఏ రంగమైనా బై బర్త్ రావడం అనేది జరగాలి. అది ప్రత్యేకంగా సాహితీ రంగానికి అని ఏం లేదు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సాధన. ఆ సాధన కూడా ఏదో స్కూల్ టైమింగ్స్ లాగా ఇన్నింటి నుంచి ఇన్నింటి దాకా చేయడం, లేకపోతే ఒక సిలబస్ లాగా ఈ పాఠం నుంచి ఆ పాఠం దాకా చదివితే రావడం రాదు. ఇది నిరంతరం ఆలోచనల్ని మదించే ఒక ప్రక్రియ అన్నమాట. అది ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత చిన్న వయసులో పరిపక్వత మనకి లభిస్తూ ఉంటుంది. చిన్న వయసులో మొదలెడుతుంది. నా అనుభవం ప్రకారం ఒక మొదటి పాట మొదలుపెట్టిన ఒక 15 ఏళ్ళకి పూర్తిగా ఒక పాట, నిజమైన పాట రాయగలిగే అనుభవం వస్తుంది. అందుకని ఇప్పుడు మీకు సంగీతం అన్నా కూడా 6-7 సంవత్సరాలు నేర్చుకుంటే పూర్తిగా వస్తుంది సంగీతం. ఒక కెమెరాని హ్యాండిల్ చేయాలన్నా దానికి 1 సంవత్సరం నేర్చుకుంటే చాలు. డాన్స్ కానీ కూచిపూడి కానీ దానికి కొన్ని సంవత్సరాల పరిమితి ఉంటుంది. దీనికి ఎక్కువ సంవత్సరాలు అన్నమాట. ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఇంజనీరింగ్ అయినా 4-4.5 ఏళ్ళలో పూర్తి అవ్వచ్చేమో, కానీ ఇది కొంచెం 15 సంవత్సరాలు పడుతుంది ఒక పాట నిజంగా గేయ రచన. నిజంగా పాటల రచయిత అవ్వాలంటే 15 సంవత్సరాలు వెయిట్ చేసి ఓపిక ఎవరికి లేక ఈ రంగంలోకి తక్కువ మంది వస్తారు. అంటే ఈ నాలాగా మీకు ఎప్పుడు మనసుకు అనిపించిందండి? నేను 11వ సంవత్సరంలో మొట్టమొదటిగా పాట రాశాను నేను హై స్కూల్లో ఉన్నప్పుడు. అంటే కొంతమంది అంటారు నాకు అదిగో ఒక మెరుపులాగా ఒక సన్నివేశం కనబడినప్పటి నుంచి నాకు అప్పుడు అనిపించింది నా రంగం ఇదే అనుకొని అన్న సందర్భం ఏదైనా గుర్తుందా? అన్ని గ్రాఫిక్స్ ఉండవండి జీవితంలో. ఏదైనా నెమ్మదిగా బిల్డ్ అవ్వడం. బొట్టు ఒకటే సముద్రం అవ్వాలి తప్పితే ఒక్కసారిగా నింగి కరిగిపోయి సముద్రం అయిపోదు ఏ జీవితంలో. ఇవన్నీ ఏంటంటే ఫ్యాంటసీ కోసం చెప్పే మాటలు. ఒక మెరుపు వస్తే జీవితం నిండా వెలుగెందు నిండిపోతే ఆ మెరుపు మళ్ళీ అప్పుడే ఆగిపోదు. అంటే ఏదో ఒక ఫీల్డ్ నుంచి ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళు చెప్తారు సక్సెస్ అయిన వాళ్ళు, ఇలాగ నేను అప్పటి నుంచి క్రికెటర్నే అవ్వాలనుకున్న సంఘటన నాకు అనిపించి నేను ఆ దార్ఘంగా వెళ్ళాను అంతే తప్ప అలాంటి సంఘటన మొదటి అడుగు పడచ్చు ఒక సంఘటన వల్ల. బట్ ఆ సంఘటనని ఈయన సాధన దాకా తీసుకెళ్ళకపోతే అదేం ముందుకు రాదు.
నాకు తెలిసి పుట్టిన ప్రతి వాళ్ళు మీతో సహా నాతో సహా ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకున్న వాళ్ళు. అవును అవును అవును. తర్వాత అభిరుచులు ఆసక్తులు మారి రంగాలు మార్చుకుంటాం. అవునండి అవునండి. అదే చాలామందికి నాకు కూడా డౌట్. ఇప్పుడు డాన్స్ అంటే డాన్స్ ఇన్ని సంవత్సరాలు ఇందాక మన ఇద్దరు అనుకున్నట్టు ప్రాక్టీస్ చేస్తూ చేయొచ్చు, లేకపోతే కెమెరా అవచ్చు, లేకపోతే గ్రాఫిక్ వర్క్ చేసేవాళ్ళు సాధన చేస్తే అలాగే ఇది కూడా సాధన ద్వారా గేయ రచతను సాధించవచ్చు. ఖచ్చితంగా 15 సంవత్సరాలు సాధన ఉంటే సాధించవచ్చు. అంత లాంగ్ పీరియడ్ ఉన్న సహనం ఉన్న వాళ్ళకి అది చిన్నప్పుడు మొదలైంది అనుకోండి, అది సాధనలాగా అనిపించదు, ఏదో జీవితంలో భాగంలా అనిపిస్తుంది. చాలా మంది ఇప్పటికే అదే 35 ఏళ్ళ తర్వాత మొదలు పెట్టాం అనుకోండి 50 ఏళ్ళకి అవుతాం. అవునవును. ఈ లోపల అయితే ఇక్కడ వచ్చిన సందర్భం వేరు కాబట్టి ఇంకెక్కువ సినిమాల గురించి మనం మాట్లాడిన సమంజసంగా ఉండదేమో. అయితే ఏం లేదు, అసలు మీరు ఒక గేయ రచయితగా ఎన్నో అవార్డులు అందుకున్నారు, 18 సంవత్సరాలు పూర్తి చేసి ఓన్లీ దానికి సంబంధించి కాకుండా మీరు ఒక చిన్న చిన్న డాన్సులు చేయడం, కౌబాయ్ల వేషం చేయడం, నిన్న ఆదివారం నాడు దాంట్లో కూడా సినిమా మగధీరాలు దాన్ని రివీల్ చేయడము, ఇలా చాలా హాస్యాన్ని పండిస్తూ దగ్గరయ్యారు కదా. ఇప్పుడు మీరు అనేవారు ఎవరైనా ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు మనకు అందరూ కావాలి, అందరినీ రంజింప చేయాలనుకుంటారు. ఇప్పుడు మా జంగాడం ప్రాంతానికి వచ్చింది ప్రత్యక్షంగా మీరు ఒక సీతారామన్ చౌదరి గారిపాటి వారి యొక్క ఎంపీగా ఏలూరు కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తున్న సందర్భంగా బీజేపీ తరఫున ఆయన్ని గెలిపించడానికి నా వంతు నేను కృషి చేస్తాను, నేను వ్యక్తిగా నేను చేస్తున్నానని మాకు సంక్రాంతి సంబరాల్లో మీరు ఒక స్పీచ్ ఇచ్చారు, అది నాకు గుర్తుంది ఇప్పటికీ. అయితే మీ ప్రొఫెషన్ మీద అదేనా ప్రభావం చూపుతుంది అంటే ఒక వ్యక్తికో ఒక పార్టీకో చేస్తూ, ఇప్పుడు చూడండి ఒక పార్టీ అంటే ఇంకో అధికార పార్టీ ఇంకోలాగా ఇలా చేయడం వల్ల మీ ప్రొఫెషన్ మీద ఇబ్బంది అవుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా, అనిపించింది? ఇప్పుడు రాజమౌళి గారు లోక్సత్తాకి జయప్రకాష్ నారాయణ గారికి ఎప్పుడు అప్పటికి ఛత్రపతి సినిమా తీసుంటారు, అప్పటికి ఆయన 4వ సినిమా ఇది మొత్తానికి. ఆ తర్వాత ఆయన ప్రొఫెషన్ మీద ఏమైనా ప్రభావం చూపించిందా? లేదు. కళాకారులకి పూర్తిగా రాజకీయాలు అంత ప్రభావం చూపించవండి. అంటే మనం పరిమితి దాటి విమర్శలు చేస్తే తప్పితే, అంటే వ్యక్తిగతంగా వెళ్ళి అసభ్య పదజాలంతో ఒక నేతని విమర్శిస్తే తప్పితే, అది కూడా ఏమాత్రం తర్కం లేకుండా సాక్ష్యాధారాల నిరూపణలు లేకుండా చేస్తే తప్పితే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాల వారు స్వేచ్ఛగా, అందులోనూ రాజకీయాల్లో మన ప్రాతినిధ్యం అనే ప్రాతిపదిక మీద ఇక్కడ రాజకీయాలు పాలన జరుగుతున్నాయి కాబట్టి ఎవరి అభిప్రాయం అయినా బహిర్గతం చేయగలిగే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందన్నమాట. అలా నేను లోక్సత్తా, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ ఇలా అన్ని పార్టీలకి నేను పాటలు రాశాను నా వృత్తిపరంగా. ఎన్ని పాటలు రాసినా వ్యక్తిగతంగా నాకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఆ అభిప్రాయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను 1997లో మన స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు కూడా ఈ సందర్భంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉందంటే చాలా సంతోషించాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మంచి అవకాశాన్ని అప్పటి ఆది దశలో, మొదటి దశలో, తొలి దశలో పాలకులు ఇంకొంచెం సమర్థవంతంగా హ్యాండిల్ చేయాల్సిందని నాకు అభిప్రాయం. అలా నా అభిరుచి తగ్గట్టు ఎవరు పాలన అందించగలరు అంటే అది భారతీయ జనతా పార్టీ అనేది చిన్నప్పటి నుంచి ఉండేది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు అంటే అంత ఆసక్తి లేదు నాకు. కారణం ఏంటంటే మన రాష్ట్రం అనే కాదు, తమిళనాడు చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా, అటు బీహారు, ఇటు బెంగాల్, ఎటు చూసుకున్నా ప్రాంతీయ పార్టీలు అనేవి సమస్యల కోణంలో వాటి పరిష్కారాలను వెతికే దిశగా మేము వస్తున్నామన్న సాకు చెబుతూ, ఒకటి స్వార్థపూరిత నేతలు దాంట్లో చేరడం, లేకపోతే స్థాపించిన వ్యక్తికి మంచి ఆదర్శాలు ఉన్నా అది వారసత్వం పార్టీలు అవ్వడం వల్ల వాళ్ళ వారసులకు అంత ఆదర్శాలు లేకపోవడం, వాళ్ళ వారసులు అంత సమర్థులు కాకపోవడం, సమర్థులైన వారసులేమో స్వార్థపరులు అవ్వడం, వీటి వల్ల ప్రాంతీయత, జాతీయత మధ్య ఒక విద్వేషం రేకెత్తించినాయి అనేది నా అభిప్రాయం దేశవ్యాప్తంగా.
అందువల్ల ఈ భారతదేశం యొక్క పునాదులు గట్టిపడాలంటే, భారతదేశం యొక్క భవిష్యత్తు మంచి ఉజ్వలంగా ఉండాలంటే అది నిజాయితీ, ఎంతో కొంత నిజాయితీ, సమర్థత, అంకిత భావం ఉన్న జాతీయ పార్టీ వల్లే సాధ్యం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావమే ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటిదాకా జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ దూసుకురాలేకపోయింది. కానీ ఇప్పుడు మోదీ గారి చరిష్మా వల్ల, మోదీ గారు సాధించిన విజయాల వల్ల ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద ఒక సానుకూలమైన వాతావరణం వచ్చింది. దానికి తగ్గట్టు ఆ జాతీయ పార్టీ యొక్క ఆదర్శాలకి, వాళ్ళ విలువలకి అనుగుణంగా ఉన్న నేతలు కూడా, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న నేతలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవ్వడం మొదలైంది. అందులో మొదటి అడుగు వేసిన వ్యక్తి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు. అది అలా ఉంచితే, వ్యక్తిగతంగా ఆయనకి నాకు చిరకాల పరిచయం ఉంది. ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఆదర్శాల గురించి, ఆయన నిజాయితీ గురించి బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇన్ని కలిసి రావడం వల్ల నా వ్యక్తిగతమైన అభిరుచి, వ్యక్తిగతమైన అభిప్రాయాలు సరిపోవడం, నాకు ఇష్టమైన జాతీయ పార్టీలో నాకు ఇష్టమైన వ్యక్తి చేరడం, అతను సమర్థుడై ఉండడం, ఇప్పటి వరకు ఆయన సేవా రంగంలో ఇప్పటికే మొత్తం ఏలూరు పార్లమెంట్ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడం, ఇన్ని విధాల సానుకూల అంశాలు ఉన్నప్పుడు ఈ ప్రగతి అన్న ఈ యజ్ఞంలో నాది కూడా ఒక సమిధ అవ్వాలి. ఎందుకంటే మనం సినిమా పాటలు రాయగలగచ్చు, ఎంతో కొంత మాత్రం సంపాదించగలిగి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ప్రజాసేవ చేసే సమర్థత, అర్హత ఇప్పుడు నాకు ఉండకపోవచ్చు, కానీ బలపరిచే సామర్థ్యం అయితే ఉంటుంది కదా. అందుకని ఇన్ని సానుకూల అంశాలు ఉండడం వల్ల నేను ఈ ప్రాంతానికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. ఓకే. అయితే మీరు సాధన ద్వారానే గేయరచయితలో మరిన్ని మెట్లు ఎక్కొచ్చు, సాధన కంటిన్యూ అవ్వాలన్నారు కదండి. మీరు ఇలా ప్రచారంలో ఎక్కువ బాగా ఈ 3-4 నెలలు తిరుగుతానని అప్పుడు సభలో కూడా చెప్పారు. ఎక్కువ టైం దీని మీద కేటాయించినప్పుడు మీ రంగానికి ఆ కాన్సన్ట్రేషన్ అయినా తేడా వస్తుందని అనుకుంటారు. దేని పని దాని జరగదు. నేను డిసెంబర్ వరకునే నేను సినిమాలు ఒప్పుకొని వాటి పనులు పూర్తి చేసానండి. ఈ 3 నెలలు ఒక చిన్న మార్పు అనుకోవచ్చు. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి కానీ మా ఆలోచన అంటే మీ అభిమానులుగా మీరు ఈ 3 నెలలు దీని మీద కాన్సన్ట్రేట్ అయితే మీరు రేపు రాబోయే పాటల మీద సాధన దీని మీద కాన్సన్ట్రేట్ తేడా వస్తుందంటే అటువంటి లేదండి. ఈ లోపు చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం. మళ్ళీ మరి జరుగుతూ ఉంటాం. అలా చూసుకుంటే కరోనాలో చాలా లో కూర్చున్నాం, ప్రభావం ఏం చూపలేదు కదా. ఇదంతా ఏంటంటే ఆత్మన్యూనత భావం ఉంటే అలాంటివి అనిపిస్తూ ఉంటాయి కానండి. ఇప్పుడు అమెరికా వెళ్తూ ఉంటాం మేము వేరే కార్యక్రమాలకు 2 నెలలు, ఆ తర్వాత వచ్చి రంగు ఏమి వెనక్కి వెళ్ళిపోదు కదా. అంటే మీరు ఈ ప్రచారంలో నిమగ్నమై ఉండడం వల్ల ఆ గ్యాప్ వస్తుందేమో అని అనుమానం. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చున్నా అప్పుడు కరోనా టైంలో మీకు మరింత ఆలోచించి సాధన చేయడానికి ఎక్కువ టైం దొరికినట్టు. కరోనా టైం అంటే కొత్త అనుభవాలు వస్తాయి కదండి. ఇప్పుడు గదిలోనే కూర్చుంటే మనకున్న ఆలోచనలు కూడా అక్కడికక్కడే తిరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతోమంది వ్యక్తులను కలుస్తాం, వారి జీవితాల్లోకి వెళ్తాం. నిన్న చాలా గిరిజన గ్రామాలు దర్శించడం జరిగింది. అంతర్వేదిగూడెం ప్రత్యేకంగా నన్ను బాగా ఆకర్షించిన ఊరు అంతర్వేదిగూడెం. అవునా? ఒక మాట చెప్తే శ్రద్ధగా వినడానికి ప్రజలు గ్రామం కూడా మన ప్రచారం వెళుతుందండి. వెళ్ళాం. అంతర్వేదిగూడెం కూడా ఉంది మన కేబుల్ ఛానల్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంతర్వేదిగూడెం చూస్తూ ఉంటే చెప్తున్నాను, అంతర్వేదిగూడెం ప్రజలకి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే అలాంటి ప్రేక్షకులు ఉంటారని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. గిరిజనులు ఎంత శ్రద్ధగా విన్నారో, ఎంత ప్రేమగా ఆలకించారో, స్పందించారో మాటల్లో చెప్పలేను అనమాట. ప్రతి మాటకి విలువిచ్చి ఎక్కడ ఒక్క శబ్దం చేయకుండా, ఆనందం వచ్చినప్పుడు మాత్రం మాటకి మధ్యలో నేను ఇచ్చిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో అప్పుడే చప్పట్లు కొడుతూ, అలాంటి క్రమశిక్షణ. మరి చాలామంది చదువు క్రమశిక్షణ తెస్తుంది అంటారు.
బాగా అక్షరాస్యత ఉన్న ప్రదేశాల్లో కంటే కూడా అక్షరాస్యత లేని అక్షరాస్యత కొద్దిపాటి తక్కువగా ఉన్న అలాంటి ప్రదేశాల్లో ఇంత క్రమశిక్షణ ఉందంటే చదువుకి క్రమశిక్షణకి సంబంధం లేదు, అది కేవలం సంస్కారం నుంచే వస్తుందని అనిపించింది. అలాగే సార్, ఇప్పుడు మీరు ఈ అనుభూతిని పొంది ఉంటారు, ఇంకా 2 రోజులు ఉంటారు అనుకుంటే మా ప్రాంతంలో నాకు తెలిసి. అన్నప్పుడు ఈ అనుభూతులను రంగరించి మీరు మాకు మా అందరికి గుర్తుండిపోయాగా చేయాలి. ప్రతి అనుభూతి కూడా ఒక డేటా బ్యాంక్లోకి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు అది సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఆ అనుభూతి వల్ల ఒక పంక్తి పేపర్ మీద పడుతుంది. అవునవును, అటువంటి పంక్తులు మా ప్రాంతం గురించి పడాలని మేము ఆశపడుతున్నాం అందరితో పాటు. అలాగే సార్, ఇప్పుడు ఈ ప్రాంతానికి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా ఏలూరు పార్లమెంట్. అయితే ఈ ప్రాంతాన్ని ఇప్పటికే మీరు తిరిగి చూశారు కదా, ఇలాంటి వ్యక్తి రేపు ఎంపీగా బయటకు వస్తాయి ఏ సమస్యలను అవన్నీ గుర్తించేస్తారని మీకు నమ్మకంతో? ముఖ్యంగా నేను ఏం అవగాహన కల్పించదలుచుకున్నానంటే, మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించవలసిన అవసరం ఎక్కువ ఉంది. కారణం, ఇక్కడ పామాయిల్ రైతులు కానీ, ఆక్వా రైతులు కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు కానీ, హైవేలు కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరు గుర్తు చేయాలండి, మనకి అప్పట్లో భద్రాచలం అంటూ కొవ్వూరు లైన్లో కలుపుతామని ఎప్పటి నుంచో నడుస్తుందండి. ఒక దాదాపు 40 ఏళ్ల నుంచి ప్రతి బడ్జెట్లోనూ ఏదో ఒక 1 కోటి 2 కోట్లు ఇవ్వడం, అది అలాంటిది ఇక్కడి వరకు వచ్చిందండి. ఖమ్మం అన్నారు, అది అలా సత్తుపల్లిలో బొగ్గు గనులు రావడం, అలా సత్తుపల్లి వరకు రూట్ అయిపోయింది. ఇక సత్తుపల్లి నుంచి ఇటు కలపడమే. దాని గురించి మేము చాలామంది విన్నపాలు ఇచ్చాం, బీజేపీ గవర్నమెంట్ వ్యక్తులు అవచ్చు, అంతకుముందు గవర్నమెంట్లు కావచ్చు. అది తర్వాత గతగా ఒక 2-3 నెలల క్రితం పేపర్లో కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా దక్షిణ మధ్య రైల్వే ఖచ్చితంగా ఇది మంచి గుడ్స్ ట్రైన్లు తిప్పుతూ తర్వాత పాసలు చెప్తే, ఎందుకంటే గిరిజన గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినా, అలాగే జంగారెడ్డి చుట్టుపక్కల కూడా బొగ్గు గనులు ఉన్నాయండి, అది కొన్ని సంవత్సరాల్లో తవ్వడానికి పరిపక్వతకు వస్తే తవ్వచ్చు అని చెప్పారు. ఇవన్నీ లాభాలు ఉన్నాయి, ఈ రైల్వే లైన్ స్టార్ట్ చేయొచ్చు అని అన్నారు. సో అది కూడా దృష్టిలో ఆయనకి కూడా మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి పెడితే చాలా లాభాలు ఉంటాయి కదా. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈ జాతీయ రహదారులు అవ్వచ్చు, రైల్వే లైన్లు అవ్వచ్చు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు అవ్వచ్చు, జాతీయ సంస్థలతో ముడిపడి ఉన్న ఆక్వా రైతుల సమస్యలు, పామాయిల్ రైతుల సమస్యలు అవ్వచ్చు, చుట్టుపక్కల బేరన్నం బాగా అలాగే పొగాకు లాంటి వాణిజ్య పంటలు అవ్వచ్చు, ఇక్కడ యూకలిప్టస్ ఇవి కూడా ఎక్కువ, కొబ్బరి ఎక్కువ అండి. కొబ్బరి కోనసీమతో పోలిస్తే ఇక్కడ తక్కువ. అయితే గిరిజన ఉత్పత్తులు, గిరిజన అడవుల నుంచి వచ్చి కొన్ని గిరిజన ఉత్పత్తులు ఉంటాయి. అలాగే గిరిజనులకి హక్కులు పరిరక్షించాల్సిన హక్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ జాతీయ కేంద్ర ప్రభుత్వంతోనూ జాతీయ సంస్థలతోనూ ముడిపడి ఉన్న సమస్యలు అన్నమాట. ఈ గత కొంతకాలంగా ఇక్కడున్న ప్రాంతీయ భావోద్వేగాలను అనుసరించి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం జాతీయ పార్టీలను విమర్శిస్తే ఇక్కడ ఉద్వేగాలు రేగొట్టచ్చు అని అసలు సమస్యను వదిలేసి అలాంటి భావోద్వేగాలు రేగొడుతూ చేయడం వల్ల ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండాల్సిన చోట ఎప్పటి నుంచో బీజేపీ ఎంపీ లేరు. ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు ఇది ప్రాతినిధ్యం ప్రాతిపదికగా జరిగే వ్యవస్థ మన భారతదేశంలో. ప్రాతినిధ్యం సరిగ్గా లేకపోతే సమస్యని తీవ్రతను తీసుకెళ్ళాం, సమస్య తీవ్రత అటు పెద్దలకు తెలియకపోతే దాని పరిష్కారం కూడా అంత తీవ్రంగా ఆలోచించే అవకాశం ఉండదు. అందుకు ఈ ఏలూరు పార్లమెంటుకు మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఎంపీ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది తెలియజెప్దామనే నేను ఇక్కడ పర్యటిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రాజకీయ చైతన్యం ఉంది, సామాజిక చైతన్యం ఉంది, కానీ ఈ కేంద్ర ప్రభుత్వంతో గనక సత్సంబంధాలు ఉంటే, దృఢమైన సంబంధాలు ఉంటే ఇక్కడ అభివృద్ధిని ఎవరో అడ్డుకోలేరు అన్న సత్యం మాత్రం తెలియాల్సిన అవసరం ఉందని నాకు అనిపించిందండి. అయితే ఇక్కడున్న ప్రాంతవాసులకి ఒక అపోహ అయితే ఉందండి. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, దానికి సహాయపడింది బీజేపీ, ఈ 2 పార్టీలకి ఓటేయకూడదు అని ఈ ప్రాంతీయ పార్టీ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ పార్టీలు గెలుస్తున్న ప్రాంతీయ పార్టీలు.
అయితే సామాన్యులు కూడా ఇప్పటికీ అనిపించే డౌట్, బీజేపీ సెంటర్లో ఉంది 2 సార్లు. విభజన హామీలు విభజన చేసేటప్పుడే కొంత అన్యాయం జరిగింది. ఎందుకంటే రాజధానిని కోల్పోయి విడిపోయే రాష్ట్రం, కోరుకున్న వాళ్ళకి రాజధాని లేకుండా చేయడం ఈ రాష్ట్రమే. చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి ఉన్న ముఖ్యపట్నం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ అభివృద్ధి చెందిన కేంద్రం, కానీ ఇక్కడ రాజధాని కూడా లేకుండా పోయింది. విభజన హామీలు కూడా రాసుకున్నారు, కానీ అవన్నీ కూడా చేయడంలో అడిగినా కూడా అంత సానుకూలత రాలేదు బీజేపీ గవర్నమెంట్ నుంచి అనే జనం అపోహలు ఉన్నారు. దానికి ఒక సింగిల్ లైన్ సమాధానం చెప్తాను, విస్తృతంగాను చెప్తాను. సింగిల్ లైన్ సమాధానం ఏంటంటే ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల. ఇప్పుడు ఒక అధికార పార్టీ ఎంపీ అనుకోండి, కేవలం అధికారిక కార్యక్రమాల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో, తర్వాత కొన్ని సామాజిక కార్యక్రమాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో, ఇలా ఎన్నో సందర్భాల్లో పెద్ద నేతలను కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరే ప్రాంతీయ పార్టీ ఎంపీ ఆ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశానికి వెళ్ళడు కదా. ఎప్పుడు పెద్ద నాయకులకి ఖాళీ సమయం దొరుకుతుంది అనేది చూస్తూ ఉండి, మంచి సమయం చూసి సమయానుకూలంగా సమస్యని వివరించే వెసులుబాటు ఆ నాయకుడికి ఉంటుంది, అధికార పార్టీ ఎంపీ ఉంటే గనక. అలాంటి మళ్ళీ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఉంటే అభివృద్ధి జరగదా అంటే కొన్ని వాస్తవిక పరిస్థితులు ఉంటాయి, కొన్ని కేవలం మనం ప్యాషన్ కోసం చెప్పుకోవడానికి ఉంటాయి. ఎక్కువ అవకాశం అధికార పార్టీ ఎంపీ ఉంటే కనుక సమస్యల్ని ఎక్కువ సార్లు చెప్పే అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు చెప్తే ఎక్కుతుంది. ఎక్కిన సమస్యకి పరిష్కారం తట్టి ఖచ్చితంగా వస్తుంది. నేను అనుకోవడం, మనకి నిజంగా బీజేపీ ఎంపీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉండుంటే మరిన్ని పరిష్కారాలు ఇప్పటికీ కూడా ఏమాత్రం తక్కువ జరగలేదండి. కానీ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు దాన్ని కప్పిపుచ్చి ఏం చేయలేదని చెప్తున్నాయి తప్పితే కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత వేగంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవో అంతకంటే ఎక్కువ వేగంగా జరిగింది. ఇక రాజధాని కూడా లేకుండా చేయడం, బీజేపీ కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసే చేసినాయి అన్నది, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోట్లాడుతున్నారు అనుకున్నాను. అదొకటి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని అదే వెంకయ్యనాయుడు గారు కూడా సభలో చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు చట్టంలో దాన్ని చేర్చుంటే వీళ్ళకి అవకాశం, ఇన్ని చిక్కుముళ్ళు ఉండేవి కాదు. ప్రత్యేక హోదా అనేది రకరకాల అంశాలు ఉంటాయి కదా. దాంట్లో సరిహద్దులు, విదేశాల సరిహద్దులు పంచుకోవాలి, కొండ ప్రాంతాలు, రవాణా సౌకర్యాలకి అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు అయ్యి ఉండాలి. ఇలా రకరకాల రూల్స్ ఉన్నాయి కదా ప్రత్యేక హోదా ఇవ్వడానికి. అవన్నీ సామాన్యులకి మనం చెప్పలేం. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ అడగచ్చు, బెంగాల్ అడగచ్చు, ఎన్నైనా అడగచ్చు. సో దానికి మధ్య మార్గంగా ఒక సొల్యూషన్ చెప్పి ఒక ప్రాంతీయ పార్టీకి ఇలా చేద్దాం అనుకుంటే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అయితేనే ఎక్కువ లాభం, ప్రత్యేక హోదా అనేది పేరుకు మాత్రమే అని చెప్పి ఒప్పుకున్నాక జాతీయ పార్టీ బాధ్యత పూర్తయింది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ దారి వేరు. ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, కావాల్సిన నిధులు విడుదల చేస్తుండగా మనకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ వ్యతిరేకతని జాతీయ పార్టీ మీద తోసేస్తే మనం గట్టెక్కచ్చు అని. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా అదే చేస్తారు. అందుకనే నేను ఒక ప్రాంతీయ పార్టీ యొక్క పేరు ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఈ ఇద్దరిలో ఎవరున్నా భావోద్వేగాలు రేగొట్టాలని ప్రాంతీయ పార్టీ అలా ప్యాకేజీ గురించి అన్నది కాబట్టి అలా చేసింది అంటారు. సరే, నెక్స్ట్ ఇంకో ప్రాంతీయ పార్టీ గెలిచిన తర్వాత అసలు దేశానికే రాజధాని ఒకటి ఉంటే, ఇంత పెద్ద దేశానికి 3 రాజధానులని అనడం వల్ల అక్కడ రైతులు ఇచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. అసలు ఆ సమస్యను చూసి కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు అనేది అదొక అపోహ ఇప్పుడు ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి నేను 2 ప్రభుత్వాలకి సందర్భాన్ని చెప్తున్నాను. గత ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం మాకు రాజధానిగా కావాలి అని అన్నారు. నాకు కుదరదు, ఆ ప్రాంతంలో పెట్టద్దు, వేరే ప్రాంతంలో పెట్టమనే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందా?
మరి ఆ ప్రభుత్వం చేసింది అభ్యంతరం పెట్టే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేనప్పుడు ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అభ్యంతరం పెడుతుంది? ఇది కేవలం బురద చల్లడం, ఏదైనా ఒక చోట మనకి అభివృద్ధి చేయడం మనకి చేతకాక జాతీయ పార్టీ మీద తోసేస్తే భావోద్వేగాలు రేపచ్చు అన్న ఉద్దేశం తప్పితే వేరే ఏం లేదండి. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా స్టేట్ పరిధిలోనే ఉంటుంది. అలాగే రాజధాని నిర్ణయించుకునే హక్కు కూడా స్టేట్కే ఉంటుంది. అది ప్రతిపక్షం అధికార పక్షం ఈ ఒక్క విషయంలో స్వార్థాలు వదిలి ఒక అవగాహనకు రావాలి తప్పితే, ప్రజలందరూ కలిపి ఒక అవగాహనకు రావాలి తప్పితే అదేదో అంటే ఆడు ఈడు కట్టుకుని మీరు అభిమానించే జాతీయ పార్టీకి ఓట్లు వేస్తే అన్నీ బాగా జరుగుతాయని మీరు చెప్తారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రాతినిధ్యం గట్టిగా ప్రాంతీయ పార్టీలు మరి వాళ్ళు చేస్తూ ఏదో ఒక అధికారంలో కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడు సపోజ్ జగన్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళకి చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశారు అన్నప్పుడు విభజన హామీలు ఆయన సందర్భాలు చాలా అందలేదు, మనకు పోలవరం కూడా నిధులు అందలేదని చాలాసార్లు ఆయన కూడా అన్నప్పుడు అది జరగలేదు. మరి ఆయనే ఢిల్లీకి వెళ్ళి కొన్ని వేల కోట్లు సాధించుకుని వచ్చామని అదే మీడియాలో అదే పత్రికల్లో వచ్చింది కదా. అంటే నిధుల విడుదల ఏదైతే సాధ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే పోలవరం అన్నది ఇవాళ ప్రాజెక్ట్ కాదు, ఏనాటి నుంచో చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టారు. అన్ని దఫాలుగా వస్తుంది, ఈ ఒక్క దఫాలో అవ్వలేదని నిందించడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రగతే ఎక్కువ పోలవరం విషయం. అది ఆ పాజిటివ్ చూపనివ్వకుండా నెగిటివ్ మాత్రమే. అంటే 90% కప్పు నిండింది, 10% కప్పు నిండకపోవడం కారణం ఆ జాతీయ ప్రభుత్వాందే కేంద్ర ప్రభుత్వాందే పాపం అని ఈ పాపాలు కప్పుచ్చుకుంటూ ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తూ ఒక ప్రయోజనాలకి తావు ఇవ్వకుండా కేవలం భావోద్వేగాలకే తావిస్తూ పబ్బం గడుపుకుందామంటే మన ప్రగతిని మనమే ఆపుకున్న వాళ్ళం అవుతాం. అది బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు, అటు గుజరాత్గా మొన్న సెకండ్ యోగి ఆదిత్యనాథ్ గారు కానీ ఆ డెవలప్మెంట్లు జరుగుతున్నాయి, అక్కడ కొత్త పరిశ్రమలు వస్తున్నాయని వింటున్నాం. మేము అలా ఆలోచిస్తున్నాము. అలాగే ఇంకొక పోగా ఉన్నది, మొత్తం కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాల ముద్రలు వేసుకొని తెలంగాణలోను ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ అసలు మా పేరు వాడలేదు, కానీ సింహభాగం కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తున్నాయి అని అనడానికి అసలు ఏ పథకాలు వస్తున్నాయని మీకు అవగాహన ఉన్నదంటే? ఉదాహరణ చూడండి, ఫసల్ బీమా యోజన ఉండొచ్చు, ఇప్పుడు మనకి అక్కడ రైతు బంధు అవ్వచ్చు, ఇక్కడ రైతు భరోసా అవ్వచ్చు, ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా. ఆ పథకాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వాటా చాలా ఉంది. ఆరోగ్యశ్రీ లాంటివి అలాంటి పథకాలు ఉన్నాయి కదా, గృహాలు నిర్మించుకునే గృహాలు ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీ లాంటి. ఆరోగ్యశ్రీలో పింఛనిచ్చేది, ఆయుష్మాన్ భారత్ వాటా ఎంత, వృద్ధులకి ఇచ్చే పింఛన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, తర్వాత వితంతు పింఛన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత. ఇప్పుడు భారత్ రైస్ వస్తుంది, 29 రూపాయలకి ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఆ రైస్లో సబ్సిడీ ఇవ్వడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ జోడివ్వడం వల్లే కదా తక్కువ వస్తుంది బియ్యం. అలాగే కరోనా టైంలో ఉచిత రేషన్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగం ఎంత ఉంది? మళ్ళీ ఏమంటారంటే మా డబ్బులు తీసుకుని మళ్ళీ మాకే పంచి పెడుతున్నారు. అప్పుడు నాకు రఘునందన్ గారి సమాధానం చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు మరి ఇలా మా డబ్బులు మాకు ఎక్కువ పంచట్లేదు ఇలాంటి వాదన తీసుకొస్తే, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ నుంచి వచ్చిన రెవెన్యూ ఇంకే జిల్లా నుంచి రాదు. అలా అని హైదరాబాద్ నుంచి వచ్చిన రెవెన్యూ తీసుకెళ్ళి ఆదిలాబాద్లో ఎందుకు పెడుతున్నారు అని హైదరాబాద్ వాళ్ళు అడిగితే ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందా? అది మనం ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు సంపద ఎక్కడ ఎక్కువ వస్తుందో ఎక్కడ తక్కువ వస్తుందో చూసి అందరికీ సమానంగా పంచడం అనేది పైన కుర్చీలో కూర్చున్న వాళ్ళ బాధ్యత. దానికి ప్రాంతీయపరమైన విద్వేషాలు రేగొట్టడం వల్ల ప్రగతి నిరోధకమే తప్పితే అది మనకి అంత లాభదాయకం కాదు ఏ ప్రాంతానికి. నెక్స్ట్ అండి, ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన ఉభయలు కలిసి ముందుకేస్తున్నారు. అది బీజేపీ కూడా కలవబోతుంది అంటున్నారు. మీకున్న అందిన సమాచారం వరకు బీజేపీ ఒకవేళ కలవకపోయినా గారపాటి చౌదరి గారు ఇక్కడ
బీజేపీతో పోటీ చేస్తారు. కలిసిన ఒకళ్ళు ఈ సీటు బీజేపీకి కేటాయించుకుంటూ వేరే చోట నరసాపురం లేకపోతే కాకినాడ సంథింగ్ తిరుపతి లాంటి సీట్లు కేటాయించినప్పుడు ఇది ఆ రెండు పార్టీల్లో ఎవరొకళ్ళు చేసినప్పుడు చౌదరి గారికి అవకాశం వస్తుందా రాదా అని చాలామందికి డౌట్ ఉన్నది. మరి ఏం ఏ సందేహం లేదండి. పొత్తులు ఇప్పటికీ కూడా నిర్ణయించబడలేదు. అది మాత్రం నాకున్న ఖచ్చితమైన సమాచారం. ఇప్పటివరకు ఇంకా పొత్తులు నిర్ణయించబడలేదు. బీజేపీకి జనసేనకి టీడీపీకి పొత్తు ఉంటుందని కానీ బీజేపీకి వైసీపీకి ఉంటుందని కానీ అలాంటి పొత్తులు ఏమీ నిర్ణయించబడలేదు ఇప్పటివరకు. కానీ ఏలూరు వరకు పొత్తు ఉన్నా లేకపోయినా గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు పోటీ చేసే అవకాశాలే 99.9% ఉంది. అది బీజేపీ తరపునే, అది కమలం గుర్తుకే. ఓకే. అలాగే ఇప్పటివరకు మన రాజకీయం కొంత విశ్లేషించాం. చాలామంది మొన్న స్టేజ్ మీద కొన్ని పాటలు పాడారు. అలాగే మా ప్రేక్షకుల కోసం మీరు రాసిన పాటలు మంచి పాటలు కొన్ని పాడి మా వాళ్ళు ఉత్సాహపరుస్తారు. ముందు పాటలు చాలా వినుంటారు. ఈ మధ్య యానిమల్ సినిమా పాటలు నాకు చాలా పేరు తెచ్చినాయి. అందులోనూ ఒక హీరోకి విలన్కి మధ్య వచ్చే ఫైట్లో మామూలుగా అయితే హెవీ మ్యూజిక్ ఉండాలని కోరుకుంటారు అందరూ. ఈ సినిమాలో ప్రయోగం చేసాం. ఒక ఎమోషనల్ పాట వస్తూ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగడం. ఓ యాలో యాలా యాలా రే, ఓ యాలో యాలా యాలా రే, ఓ ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే, ఓ ఎన్నో ఏండ్ల కలికి యాట మొదలైందయ్యో ఇయాలే, మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడునయ్యొస్తా, కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పూయిస్తా, నింపేసుకుంటా నిన్ను నాలోన, అచ్చేసుకుంటా నిన్ను నా పైన, మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా సామి వంటే నువ్వే లోకానా, పిడుగై నేనటే రానా, బడబాగ్నులు ఈదైనా, భూమినైనా బుగ్గిసేసైనా, నీకేమన్నైతే నాన్నా, ఓ భూమినైనా బుగ్గిసేసైనా, నీకు ఏమన్నైతే నాన్నా. బాగుందండి. అలాగే ఇంకా జనరంజకంగా ఉన్న కొన్ని పాటలు ఒకసారి అక్కడ స్టేజ్ మీద అందుకలా కొన్ని పాటలు. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొస, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ, నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొనలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, స్థానికంగా ఇప్పుడు జనరంజకంగా ఉన్న పాట ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు, ఆదరి ఈదరి ఈదరి ఆదరి ఏదరైన మన తోడు గారపాటి చౌదరి, రామరి రామరి సోదరా సోదరి, ఏదరైన మన తోడు గారపాటి చౌదరి. బాగున్నాయండి. థ్యాంక్ యూ. అలాగే మీరు ఇందాక మనం మామూలుగా
యువత ఇప్పుడున్న యువత సినీ రంగాలకు రావాలంటే హీరోయిన్ కాకుండా తెర ముందు కాకుండా తెర వెనుక మీ గేయ రచన అంటే చాలా 15 సంవత్సరాలు ఉన్నాయి కాకుండా ఏ రంగాల్లో వ్యాక్యూమ్ ఉందంటారు? అంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, చాలా కేవలం సినీ రంగం అనే కాదు, ఇప్పుడు తెర అనేది మీరు తెర అన్నారు కాబట్టి తెర చిట్టి తెర నుంచి పెద్ద వెండి తెర వరకు రకరకాల ఫార్మాట్స్లో ఉందండి. సో ఎడిటింగ్, సౌండ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ డిజైనింగ్, అలాగే స్క్రీన్ ప్లే రైటింగ్, సిజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్, డిఐ అంటే కలరింగ్ మార్చేది ఉంటుంది కదా, ఇప్పుడు మీ రంగంలో కూడా డిఐ అనేది వచ్చేది, కలర్ కరెక్షన్స్. ఇప్పుడు అక్కడ గ్రీన్ ఉన్నదండి, కానీ అక్కడ వెనకాల చర్చా వేదిక ఎలా వచ్చిందో అది గ్రాఫిక్, అలా గ్రీన్. చాలా వ్యాక్యూమ్ ఉందండి, పైగా కొన్ని లక్షల అవకాశాలు ఉన్నాయి. అవునా? మనం ఇప్పుడు హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, డైలాగ్ రైటర్, డిఓపి ఇలాంటి రంగాలు పోనీ అనుకుంటా అంటే అత్యుత్తమ స్థాయిలో, అత్యున్నత స్థాయిలో ప్రతిభా పాఠవాలు కనబరిస్తేనే స్థిరపడచ్చు అనుకోవచ్చు. బట్ ఈ రంగాల్లో సామాన్యమైన ప్రజ్ఞతో కూడా మంచి ఉపాధి అవకాశాలు తీసుకోవచ్చు, ఎందుకంటే అన్ని లక్షల అవకాశాలు ఉన్నాయి. వాటిని యువత అందిపుచ్చుకుంటే తర్వాత వారు ఏమవ్వాలనుకున్నా తర్వాత అవ్వచ్చు. ఓకే, దీనికి కోర్సెస్ కూడా ఉన్నాయండి సినీ రంగం? టెక్నికల్ మన తాలూకు సృజనాత్మకత వాడాలి, శ్రమ కొంత. ఒకవేళ అంత లేకపోయినా దానికి తగ్గ పనులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా యువతకి సినిమా, టీవీ రంగాల్లో, ఈ సినిమా, టీవీ, ఓటీటీ రంగాల్లో, సినిమా, టీవీ, ఓటీటీ, డిజిటల్, అలాగే శాటిలైట్, ఈ రంగాల్లో అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. మన ప్రాంతం నుంచి ఎవరు చేస్తారు యువత ఉద్యోగాల కోసం? ఎప్పుడు ఉన్న ఇంజనీరు, డాక్టర్, ప్రభుత్వ హీరోగానే అని కాకుండా వెనకాల ఎలక్ట్రానిక్ రంగంలో అనేక టెక్నాలజీ వైజ్ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నించుకుంటే అవకాశాలు చాలా ఉన్నాయంటారు రంగాల్లో. తప్పకుండా ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఒక గేయ రచయిత, ఒక రియాలిటీ షో యొక్క జడ్జిగా ఉన్నారు, కార్యకర్తగా బీజేపీ పార్టీకి ఉన్నారు కదా, మీరు ఎందులో సంతృప్తినిస్తుందని ఫీల్ అవుతున్నారు? నాకు సంతృప్తల్లా వైవిధ్యం అండి. ఒకే దాంట్లో ఉంటే ఎప్పుడప్పుడు ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. దానికి కాస్త ఒక నెల సెలవిచ్చి ఒక రంగం మీద అవగాహన పెంచుకుంటూ మళ్ళీ ఇక్కడ వచ్చిన అనుభవాన్ని మళ్ళీ గేయ రచన అనేదే నా పునాది, నా స్లాబ్, నా పెయింట్, నా వాల్ సీలింగ్ అన్నీ అదే. కాదు, ఈ రంగాల యొక్క అనుభవాన్ని వాడుకుంటాను. అలాగే మీకు ముందుకు వెళ్తున్నారు. అలాగే అయితే ఇంకా ఎన్నాళ్ళు మీ ప్రయాణం? అంటే ఈ ఎన్ని నెలల పాటు ఈ ప్రచారంలో ఉంటారు మీరు? ఈ ఎన్నికల వరకు ఉంటాను. ఎన్నికల వరకు అంటే మళ్ళీ రాబోయే రోజులు మళ్ళీ మా ప్రాంతంలో ఇప్పుడు అంటే ఒకసారి వెళ్ళాక మళ్ళీ కొంత రెస్ట్ తీసుకోవడం లేదా గ్యాప్ తీసుకున్నాం, మళ్ళీ అంటే ఈ ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్స్, ఈ జంగారెడ్డి అనేది చింతలపూడి నియోజకవర్గం, ఈ పక్క 2 కిలోమీటర్ల పోలవరం నియోజకవర్గం. సో ఈ పోలవరం నియోజకవర్గాన్ని, ఈ చింతలపూడి కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఏలూరు పార్లమెంట్లోనే ఉంది కాబట్టి మీరు అప్పుడప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు కాదు, ఇక్కడ వచ్చి నేను పర్యటిస్తున్నానంటే ఏదో మంచి జరుగుతుందని, ఏదో ఒక ప్రగతి కనపరచడం జరుగుతుందని చెప్తున్నాం కదా. ఆ మంచి జరిగిందా లేదా, ఆ ప్రగతి ఫలాలు అందుతున్నాయా లేదా అని నేను చూసుకోవడానికైనా రావాలి కదా. ఈ ఒక్కసారి అనుబంధం ఏర్పరిచిన తర్వాత ఇంత విస్తృతంగా రాకపోవచ్చు, కానీ మళ్ళీ నేను నా వృత్తిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు సమయం చూసుకుని అధ్యయనం అయితే అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే రియాలిటీ షో గురించి చివరిగా 2 క్వశ్చన్లు వేసి మనం సార్, రియాలిటీ షోలో మొన్న 2 ఎపిసోడ్ల ముందు మీ జడ్జెస్ మధ్య చిన్న వివాదం జరిగింది. క్రియేటివిటీ అంటారు, లేకపోతే మిమ్మల్ని ఏదో అన్నారని మీ అభిమానులందరూ, అందులో ఇంక్లూడింగ్ మీ, బాధపడ్డాము. అది క్రియేటివిటీ టీఆర్పీ రేటు పెంచడం కోసం జరిగింది వాస్తవం? అది సృష్టించిన స్క్రిప్ట్ ఏం కాదండి. కాకపోతే జడ్జెస్ అందరం మేము ముందు ఒకరికొకరం తెలుసున్న వాళ్ళమే కాబట్టి ఇంట్లో ఎలా అయితే వాదించుకుంటామో ఇప్పుడు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు మామూలుగా అరుచుకుంటారు కదా ఇంట్లో, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. అలా జరిగిన ఒక సంఘటన
దాన్ని ప్రసారం చేయడం వల్ల అందరూ ఏదో సీరియస్గా జరిగింది అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయారు. ఆ తర్వాత ఎపిసోడ్ అంతా సరదాగా మీరు చేశారు, బాగానే ఉంది. కథ సృష్టించింది అయితే కాదండి, స్క్రిప్టెడ్ ఏం కాదు. అయితే ఇంకోటి ప్రచారానికి వస్తున్నారు, మళ్ళీ షూటింగ్ శని ఆదివారంలో మాకు ఎపిసోడ్ రిలీజ్. మరి రేపు శని ఆదివారం ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందంటారా? అయిపోయిందా? ఎన్ని వారాలకు అయిపోయిందండి? ఒక 4 వారాలు ఎప్పుడో ఒక ముందుగానే చేసుకొని ఉంచుకుంటారు. ఓకే ఓకే. అయితే మాకు ఎపిసోడ్లు మిస్ అవ్వరన్నమాట. మీరు ఇక్కడ ఉన్నారేమో మిస్ అయిపోతాం ఎలాగనుకున్నాం మేము. అది కూడా నేను 2 రోజులు వెళ్తే 4 ఎపిసోడ్లు అయిపోద్దండి. ఓకే. దాని స్క్రిప్ట్లు ఆ ప్రోగ్రామ్ గురించి మీరే ముందు ప్రిపేర్ అవుతారా? వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్గానే అలవకగా వాళ్ళ గురించి కూడా విశ్లేషణ ఇస్తున్నారు కదా, అది మీరు ఎలా తెచ్చుకున్నారు? అదే అవగాహన దాన్ని. అంటే నేను చాలా చిన్న వయసులో వచ్చాను కదండి రంగంలోకి. అప్పుడు నాకంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెద్దవాళ్ళు సంగీత దర్శకులుగా ఉండేవారు. వాళ్ళు వచ్చిన రంగంలోకి వచ్చినప్పుడు కొత్త అనుభవాలంటే ఇంకొక 30 సంవత్సరాల ముందే ఉండే కదా. అంటే దాదాపు ఒక 60 సంవత్సరాల సమాచారం నాకు తెలుస్తూ ఉండేది వాళ్ళ అనుభవాలు పంచుకోవడం వల్ల. ఇప్పుడు కె విశ్వనాథ్ గారితో పనిచేశాను, కె రాఘవేంద్రరావు గారితో పనిచేశాను, దాసరి నారాయణరావు గారితో పనిచేశాను. అలాగే మొన్న దురదృష్టవశాత్తు ఈ మధ్య పరంపదించిన రాజ్కోటిలో రాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, రాజ్ గారితో పనిచేశాను, కోటి గారితో పనిచేశాను, ఇళయరాజా గారితో పనిచేశాను. వాళ్ళందరికన్నా పెద్ద ఆయన కదా వయసులో, ఇళయరాజా గారితో పనిచేశాను. వీళ్ళందరితో పనిచేయడం వల్ల వాళ్ళ ముందు రోజుల అనుభవాలు ఏదైనా మా అనుభవం ఉపయోగపడుతుందని మన మంచికి కొన్ని అనుభవాలు చెప్తూ ఉంటారు కదా, దాని ద్వారా కొంత సమాచారం. అయితే ఈ రోజున మీరు వెళ్ళి ఈ ప్రచారం బీజేపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఈరోజు స్టూడియోలో ఉండాలా అనేక వేల మంది ఇప్పుడు మన వాళ్ళ ముందున్నాం. మీరు చెప్పే 2 మాటలు ఏమన్నా చెప్తే మనం. సరే అండి, నేను ఏలూరు పార్లమెంట్ పరిధి లేదా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భావోద్వేగాలు పక్క నుంచి మన ఆక్వా రైతులు, మన జీడి మామిడి రైతులు, మన పొగాకు రైతులు, మన పామాయిల్ రైతులు, అది రైతాంగమే కాకుండా రకరకాల రంగాలు ఇక్కడ ఉన్న కుటీర పరిశ్రమల వారు, వీరందరూ మనందరికీ జాతీయ సంస్థలతో పనుంది. అలాగే మనందరికీ కేంద్ర ప్రభుత్వంతో పనుంది. ఆ జాతీయ సంస్థల్ని అదుపు చేయగలిగే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీ యొక్క ఎంపీ గనక మనకు ఉంటే మనకి మన సమస్యల్ని ఎక్కువగా చెప్పడానికి, ఎక్కువసార్లు చెప్పడానికి, వాళ్ళ తల్లో ఎక్కించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈసారి ఆ అవకాశం గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు లాంటి బీజేపీ అభ్యర్థికి గనక మనం ఇస్తే ఖచ్చితంగా నిస్వార్థపరులైన సేవకులని మనం నాయకులను చేసినట్టు అవుద్ది. పైసా చందా కూడా తీసుకోకుండా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి రూపాయి కూడా లంచం తీసుకోవడం అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి లాంటి అభ్యర్థి కనుక బీజేపీ తరఫున పోటీ చేసి గెలిస్తే పైసా రూపాయి లంచం కూడా ఉండదు ఎంపీ తరపు నుంచి. అలాగే ఏ వర్గాన్ని కూడా పక్కన పెట్టడం అనేది ఉండదు. అందరినీ సమానంగా భావించి అందరి సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి నేరుగా ఏలూరు జిల్లాకి నిధులు ప్రవహించే అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏలూరు జిల్లా యొక్క అభివృద్ధికి ఒక గొప్ప మలుపు అవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు లాంటి అభ్యర్థిని బీజేపీ తరపున కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించమని నేను మనస్ఫూర్తిగా మీకు మనవి చేస్తున్నాను. నమస్తే అండి, మా స్టూడియో వచ్చినాక ధన్యవాదాలు సార్. నమస్తే అండి. ప్రేక్షకులకు మన ప్రాంతవాసి అయిన ప్రముఖ గేయ రచయిత గారు, ఆయన ఒక గేయ రచయిత గారు పాటలు చూసారు, ఎంత బాగా లైవ్లో మీ ముందు పాడారు. అనేక సార్లు మన రియాలిటీ షోలో కూడా చూశారు, రియాలిటీ షోలో డాన్సులు వేశారు. అలాగే ఇప్పుడు ఒక
బీజేపీలో ప్రచారకర్తగా రావడం, ఆ రాజకీయాల మీద కూడా ఆ నిధుల మీద ఎంత నాలెడ్జ్ని సంపాదించుకున్నారంటే ఆయనకున్న వయసులోనే అంటే కనుక ఖచ్చితంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన రకరకాల అంశాల మీద చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజున ఈ స్టూడియోకి మనం పిలిపించి మనందరితో షేర్ చేయడానికి దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరికొంతమంది వ్యక్తులతో ఖచ్చితంగా ఇది ఎలక్షన్ సమయం, మనం ఖచ్చితంగా వినియోగించుకొని మీకు నచ్చిన వ్యక్తిని విన్న విషయాల తర్వాత నిర్ణయించుకుంటారని కోరుతూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాం.